రోజు రోజుకి సమాజంలో యువత ఎంత దిగజారిపోతుందో చెప్పేందుకు ఇంకో ఉదాహరణ. ఒక మహిళ పట్ల ఎంతటి దుర్మార్గంగా యువత ప్రవర్తిస్తుందో, యువకులు ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారనే చెప్పడానికి కళ్ళ ముందు మెదులుతున్న ఆ విజువల్ దృశ్యం. బట్ ఈ కథను మీద కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. చేతులు వెనక్కి విరిచి ఆ బాలిక మీద అత్యంత దుర్మార్గంగా లైంగిక దాడికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. ఇంకా చెప్పాలంటే మైనర్ బాలురు. ఖమ్మం మైనర్ బాలిక కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అక్టోబర్ 31న కొణిచెర్ల మండలంలో 8వ తరగతి బాలికపై దారుణానికి ఒడిగట్టారు వీళ్ళు. తమ్ముడు పడిపోయాడని గదిలోకి తీసుకువెళ్ళి ఆ ముగ్గురు ఎంత దారుణం అంటే చెప్పడానికే గొంతులో ఇది వెలక్కాయ పడినట్టు అవుతుంది. అంత బాధ వస్తుంది. ఎందుకంటే ఆ చేస్తున్న వాళ్ళు చిన్నపిల్లలే, మళ్ళీ అంటే మైనర్లు. ఆ అమ్మాయి మైనర్. ఈ ఏజ్లోనే వీళ్ళకి ఇంతటి దుర్మార్గం. అసలు ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకుందాం. తమ్ముడు పడిపోయాడని చెప్పి గదిలోకి తీసుకువెళ్ళి ఈ ముగ్గురు దుర్మార్గులు, ఈ చిన్నపిల్లలు అని చెప్పి ఆ నేపథ్యంలో కాస్త ఆ గాఢ తగ్గించాల్సి వస్తుంది వీళ్ళకి ఇచ్చే కోటింగ్లో. కానీ లేకపోతేనా వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసేవాడిని. అయితే ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత పాపం ఆ చిన్నారి బాలిక, ఆ చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిన సందర్భం. ఏడుస్తూ ఇంటికి వెళ్తూ ఉంటే ఈ దుర్మార్గులు చిన్నపిల్లలు అయ్యింది వీళ్ళలో ఆ కిరాతకం, ఆ కర్కసత్వం, ఇంత చిన్న వయసులోని అంతటి కామవాంఛ, అంత శరీర వాంఛ, ఇంతటి దుర్మార్గమా వీళ్ళు. ఏడుస్తూ ఇంటికి వెళుతున్న ఆ బాలికపై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ కిరాతకులు. అయితే అక్కడ అదృష్టవశాత్తు స్థానికులు ఆ బాలిక కేకలు విన్నారు. నన్ను కాపాడండి, 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 కాపాడండి అని చెప్పి ఆమె కేకలు వేస్తూ ఉంటే చుట్టుపక్కల స్థానికులు అక్కడికి వచ్చి వెంటనే అక్కడికి వచ్చి ఆమె కాపాడే ప్రయత్నించడంతో వాళ్ళు అక్కడి నుంచి పరారైపోయారు. తల్లిదండ్రులు ఊరికి వెళ్ళిన టైంలో జరిగిన ఘటన ఇది. ఆ బాధ, ఆ నొప్పి భరించలేక నానమ్మకు విషయం చెప్పింది ఆ మైనర్ బాలిక. ఆ హృదయం ఎంత చలించిపోయి ఉంటుంది. పెళ్ళి అనే అంశం, పెళ్ళి అనే మగాడు లేకపోతే పెళ్ళి, రెండు అంశాలు వస్తాయి. ఆ చిన్నారి జీవితం మీద ఎటువంటి విరక్తి పుడుతుంది, మనుషులను చూస్తే ఎటువంటి విరక్తి పుడుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు జరిగే గాయాలు అవి పెద్దయినా వదిలిపెట్టవు, వెంటాడుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆ ముగ్గురు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు కొణిజర్ల పోలీసులు. గంజాయి మత్తులోనే ఈ నిందితులు ఇటువంటి అఘాయిత్యానికి ఒడిగట్టారని చెప్పి అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ ఖమ్మం నుంచి లైవ్లో ఉన్నారు. ఒకసారి ఖమ్మం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఉదయ్, ఈ ఘటనలో ఆ ముగ్గురు కూడా మైనర్లేనా, లేకపోతే వాళ్ళు ఎవరైనా మేజర్లు ఉన్నారా? కేవలం వీళ్ళు ముగ్గురే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆ బాలికకు సంబంధించి ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది, ఎక్కడుంది? ఒకసారి ఆ ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సచిన్, సభ్య సమాజం తలదించుకునే ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో గత నెల అక్టోబర్ 31వ తేదీన రాత్రి సమయంలో జరిగింది. చాలా కన్నీరు పెట్టించేటువంటి సంఘటన ఇది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో 8వ తరగతి చదువుతున్నటువంటి 13 ఏళ్ల వయసున్నటువంటి బాలికపై ముగ్గురు నిందితులు దారుణమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె ఒక ప్రార్థనా మందిరం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో అటకాయించి మీ తమ్ముడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడంటూ ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పినటువంటి ఆ ముగ్గురు నిందితులు కూడా ఓ ఇంట్లోకి తీసుకువెళ్లి ఆ అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేశారు. ఆమె తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైన చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై అటు కొణిజర్ల పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది. బాలిక తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం కొణిజర్ల పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరిగ్గా అక్టోబర్ 31వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి బాలికను పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు నానమ్మకిచ్చి ఆమెకి బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేశారు. తాము పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి వచ్చేంత వరకు కూతురు బాధ్యతలు చూసుకోవాలంటే కూడా నానమ్మకు అప్పగించినటువంటి తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లారు. అయితే సాయంత్రం సమయంలో నానమ్మతో కలిసి ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళినటువంటి ఆ సదరు బాలిక టాయిలెట్ వస్తుందంటూ ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ ముగ్గురు
యువకులు ఆ నిందితులు ఆ అమ్మాయిని అటకాకించి మీ తమ్ముడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, మా ఇంట్లోనే ఉన్నాడు అంటూ కూడా ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పడం జరిగింది. ఆ బాలికను తీసుకొని వెళ్లి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తలుపులు పెట్టి ఆ అమ్మాయి చేతులు వెనక్కి విరిచి అత్యంత దారుణంగా చెప్పలేని విధంగా ఆ అమ్మాయిని పూర్తి స్థాయిలో శారీరకంగా అనుభవించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బాలిక చాలా పెద్ద ఎత్తున అరుపులు కేకలు వేయడంతో స్థానికులు గమనించడంతో వెంటనే ఆ బాలికను వదిలివేయడంతో ఆ బాలిక మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఈ విషయాన్ని ఎక్కడ ఆ బాలిక సదరు తల్లిదండ్రులకు చెప్తుందో అన్నటువంటి ఆ భయాందోళనకు గురైనటువంటి ఆ నిందితులు ముగ్గురు మళ్ళీ రాత్రి 11 గంటల సమయంలో ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో మళ్ళీ తలుపులు కొట్టి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ అమ్మాయిపై మరోమారు అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు కూడా ప్రయత్నించారు. సో ఈ నేపథ్యంలో కొంతమంది ఆ బాలిక అరుపులు కేకలు విన్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఆ ఇంటి వైపుకు రావడంతో మళ్ళీ ఆ నిందితులు కూడా అక్కడి నుంచి పరారయ్యారు. అయితే తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్న తర్వాత సదరు బాలిక మళ్ళీ తల్లికి విషయం మొత్తం చెప్పడంతో తండ్రి వెంటనే కొణిజర్ల పోలీసులను కూడా ఆశ్రయించారు, ఫిర్యాదు కూడా చేశారు. కొణిజర్ల మండలానికి చెందినటువంటి ముగ్గురు యువకులు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు కావడం, వరుసకు అన్నదమ్ములు కావడం కూడా మనకు తెలుస్తోంది. అయితే ముగ్గురు నిందితుల్లో ఒకరు మేజర్ కాగా మరో ఇద్దరు మాత్రం మైనర్గా అనే ప్రస్తుతం పోలీసులు కూడా తెచ్చారు. అయితే ముగ్గురుపై కూడా పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోక్సో కేసు నమోదు చేసి ఆ ముగ్గురు నిందితులు కూడా అదుపులో తీసుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆ ముగ్గురు నిందితుల్ని కూడా రిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. చాలా పెద్ద ఎత్తున ఆ ముగ్గురు నిందితులు కూడా చాలా దారుణమైనటువంటి అఘాయిత్యానికి ఒడిగట్టడం వల్ల ఆమె మానసిక పరిస్థితి కూడా కొంత కుంగుబాటు గురైనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సభ్య సమాజంలో ఇటువంటి ఘటన, ఇటువంటి కష్టం, ఇటువంటి కన్నీరు ఏ కుటుంబానికి ఉండకూడదని సదరు ముగ్గురు నిందితులను తక్షణమే ఎన్కౌంటర్ లేదా ఉరిశిక్ష వేయాలని చెప్పి బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గంజాయి మత్తులోనే ఇటువంటి అఘాయిత్యానికి చాలా మంది పిల్లలు మైనర్లని, మేజర్లని తేడా లేకుండా ఇలాంటి పరిస్థితులకు ఒడగడుతున్నారని, ఈ స్థాయి అఘాయిత్యానికి పాల్పడుతున్నారని చెప్పి కూడా బాలిక తండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రస్తుతం బాలికని బాలల రక్షా భవన్ కి కూడా తీసుకువెళ్లారు. ఆమెకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు, ఆధారాలు కూడా సేకరించారు. ప్రస్తుతం పోలీసులు, అటు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లందరూ కూడా ప్రస్తుతం ఆ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఎందుకంటే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి, మెంటల్ స్టెబిలిటీ కూడా పూర్తిగా దెబ్బతింటుంది కనుక చదువుకునే ఆ చిన్నారి వయసులోనే ఇలాంటి అఘాయిత్యానికి నిందితులు ఒడిగొట్టడంతో ఆ పాప శారీరక మానసిక పరిస్థితి కూడా పూర్తిగా కొంత ఇబ్బందికరంగా మారడంతో కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా అధికార యంత్రాంగం అయితే చేస్తుంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ అంశంలో చాలా సీరియస్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మైనర్లు కావడంతో వాళ్ళ ఇద్దరిని కూడా జువెనల్ హోమ్ కి తరలించారు. మరొక మేజర్ గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ప్రస్తుతం విచారణ నిమిత్తం పోలీసులు అదుపులో తీసుకుని దర్యాప్తును వేగవంతం చేస్తారు. మరి కొద్దిసేపట్లో నిందితులను కూడా రిమాండ్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన కేవలం 8వ తరగతి చదువుతున్నటువంటి 13 ఏళ్ల బాలికపై అభం శుభం తెలియనటువంటి ఆ చిన్నారి వయసులో ఈ ఇద్దరు మైనర్లు కూడా ఈ అఘాయిత్యంలో భాగస్వామ్యం కావడం మాత్రం అందరినీ కూడా కలిసివేస్తుంది. ఏదేమైనప్పటికీ కొణిజర్ల మండలంలో చాలా దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 31న ఈ ఘటన జరిగినప్పటికీ ప్రస్తుతం విచారణ దశలోనే ఈ కేసుని పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ నిందితులు ముగ్గురికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించింది. అయితే ఒకరి తర్వాత ఒకరు ఆ చిన్నారి బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సమాచారం ఉంటుంది. అయితే బాలిక ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని అయితే పోలీసులు చెప్తున్నారు. అయితే తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే ముగ్గురు నిందితులకు కూడా ఉరిశిక్ష పడాలని ప్రధానంగా బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సచిన్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన సభ్య సమాజం యాజ్ ఉదయ్ సెడ్, సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. మరి ముఖ్యంగా చేతులు వెనక్కి విరిచి బాలికపై ఇటువంటి దుర్మార్గానికి పాల్పడతారా? వీళ్ళ చిన్న వయసులోనే ఇటువంటి ఘాతుకాలకి పాల్పడితే పెద్దయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? ఖమ్మం మైనర్ బాలిక కేసులో సంచలన విషయాలకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమం అక్టోబర్ 31న కొణిజర్ల మండలంలో 8వ తరగతి బాలికపై దారుణానికి ఒడిగట్టారు ఈ ముగ్గురు. తమ్ముడు పడిపోయాడు అని చెప్పి గదిలోకి తీసుకెళ్లి ఈ ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఏడుస్తూ ఇంటికి వెళుతోంది ఆ బాలిక. దీంతో మరోసారి ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ కిరాతకులు. బాలిక కేకలు విని స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోయారు నిందితులు. తల్లిదండ్రులు ఊరికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. నొప్పులు భరించలేక నానమ్మకు విషయం చెప్పుకొచ్చింది ఆ మైనర్ బాలిక. ముగ్గురు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు కొణిజర్ల పోలీసులు. గంజాయి మత్తులోని నిందితులు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.